నమస్తే వెల్కమ్ టు BCN న్యూస్ నేను విజయలక్ష్మి ముందుగా ముఖ్యాంశాలు జగన్ ప్రతిపక్ష నేత కాదన్న మంత్రి పయ్యావుల కేశవ్ వైసీపీ ఫ్లోర్ లీడర్ మాత్రమేనంటూ స్పష్టం నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్న మురుగు డ్రైన్లను పరిశీలించిన ఉండి ఎమ్మెల్యే రఘురామ సహాయ నిధికి మంచి స్పందన వస్తోందని హర్షం నూతన న్యాయ చట్టాలపై పోలీసుల అవగాహన పెంచుకోవాలి ఏలూరు జిల్లా అదనపు అడ్మిన్ ఎస్పీ స్వరూపారాణి సూచన గుంటూరు జిల్లా కలెక్టర్గా నాగలక్ష్మి బాధ్యతలు ఉద్యోగులందరినీ కలుపుకుని ముందుకెళ్తానంటూ స్పష్టం జగన్ ప్రతిపక్ష నేత కాదని వైసీపీ ఫ్లోర్ లీడర్ మాత్రమేనని మంత్రి పయ్యావుల కేశవ్ స్పష్టం చేశారు మొత్తం సభ్యుల్లో 10వ వంతు ఉంటేనే ప్రతిపక్ష నేత హోదా వస్తుందని అన్నారు ఆ విషయం తెలుసుకోకుండా లేఖలు రాయడం సిగ్గుచేటని అన్నారు అధికారంలో ఉన్నప్పుడు ఒకలా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మరోలా మాట్లాడుతున్నారని మండిపడ్డారు వైసీపీ అధినేత జగన్ ప్రతిపక్ష నేత కాదని ప్రతిపక్షంలో ఉన్న పార్టీకి ఫ్లోర్ లీడర్ మాత్రమేనని ఆర్థిక శాసనసభ వ్యవహారాల మంత్రి పయ్యావుల కేశవ్ అన్నారు ప్రస్తుత నిబంధనల ప్రకారం జగన్ కు ప్రతిపక్ష హోదా ఇచ్చే అవకాశం లేదని స్పష్టం చేశారు ఆ హోదా రావడానికి ఆయనకు 10 ఏళ్లు పడుతుందని వ్యాఖ్యానించారు ప్రతిపక్ష హోదా కోసం రాసిన లేఖ సలహాదారుల సూచనల మేరకే రాశారా అంటూ ఎద్దేవా చేశారు 188 ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ ఆర్టికల్ ప్రకారము మ్యాండేటరీ ఇది సభ్యుడిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మాత్రమే అతన్ని సభ్యుడిగా గుర్తించబడతాడు అక్కడ కూర్చోవడానికి అర్హుడవుతాడు అతనికి ఓటింగ్ సంబంధించినటువంటి అర్హతలు వస్తాయి ఇది సాంప్రదాయం కాదు మీ మొట్టమొదటి లేఖలో మొదటి లైన్ లోనే మీ ఆలోచనలో తప్పు ఎట్లా ఉంది అనేటువంటిది అర్థమవుతోంది గతంలో లీడర్ ఆఫ్ ది హౌస్ అంటే ముఖ్యమంత్రి కాబోయేటువంటి వ్యక్తి తర్వాత ప్రతిపక్ష నాయకుడు చేస్తాడు ఆ తర్వాత మంత్రులు చేస్తారు అనేటువంటిది కానీ మీరు ప్రతిపక్ష నాయకుడు కాదే ఇక్కడ ప్రతిపక్షంలో ఉన్నటువంటి పార్టీకి సంబంధించినటువంటి నాయకుడు మీరంతే డిఫరెన్స్ ఉంది ఫ్లోర్ లీడర్ అంటారు మిమ్మల్ని పార్లమెంట్ లో గ్రూప్ లీడర్ అంటారు శాసనసభలో మనం ఫ్లోర్ లీడర్ అంటాం మీరు ఆ గ్రూపుకి నాయకుడు మాత్రమే తప్ప ప్రతిపక్ష హోదా కలిగినటువంటి ప్రతిపక్ష నాయకుడు కాదు నిబంధన 10% ఉండాలి అనేటువంటిది లేదు అనేటువంటిది ప్రతిపక్ష నాయకుడి హోదాను డిసైడ్ చేసేటువంటిది చాలా స్పష్టమైనటువంటి డైరెక్టివ్స్ ఉన్నాయి పార్లమెంట్ లో ఎప్పుడో మొదటి స్పీకర్ మాల్వంకర్ గారు కొన్ని డైరెక్షన్స్ ఇచ్చారు మీకు కాపీ కావాలంటే నేను పంపిస్తాను దాంట్లో ఒక లైన్ మీకు చదివి వినిపిస్తాను ప్రతిపక్ష నాయకుడి హోదా ఎవరికి ఇవ్వాలి అనే దాని మీద మొదటి స్పీకర్ గారు నిబంధనలు పెట్టారు ఈ రోజుకి కూడా ఆ డైరెక్టివ్స్ నే భారతదేశంలో ఉన్న ప్రతి శాసనసభ కూడా ఫాలో అవుతుంది ఏం దాంట్లో 3-4 ఉన్నాయి ప్రధానమైనది మీకు సంబంధించి మాత్రం చదువుతాను సభ జరపడానికి కోరం ఎంత కావడానికి ఎంతమంది ఉండాలో అంతమంది ఉన్నప్పుడు మాత్రమే ప్రతిపక్ష హోదా ఇవ్వాలి అని అది కూడా ఎంత అనేది కూడా అందులోనే స్పష్టం చేశాడు 1/10 ఆఫ్ ది హౌస్ సభలో ఉన్నటువంటి సభ్యుల్లో 10వ వంతు ఉన్న వాళ్ళకి మాత్రం దట్ ఈస్ 10%. మొన్నటి దాకా గవర్నమెంట్ లో ఉన్నప్పుడు ఏమన్నారు మీరు చిటికేస్తే చంద్రబాబు నాయుడు గారు ఉన్న వెనకాల 5 మంది వస్తే చంద్రబాబు నాయుడు గారికి ప్రతిపక్ష హోదా ఉండదన్నారు చిటికెలు వేస్తూనే ఉన్నారు 5 ఏళ్లలో ఏమైంది చంద్రబాబు నాయుడు గారు వెనకాల ఉన్న సభ్యులు మీ వెనకాల వచ్చారా హోదాలు పోయినాయా ఆ రోజు మీకు తెలుసు కదా 10% అనేటువంటిది మీ నోటుతో మీరే చెప్పారే ఇదే శాసనసభ సాక్షిగా మళ్ళీ ఇవాళ వచ్చేసి ఆ 10% నిబంధనే లేదు తూచ్ మీ ఇవన్నీ చూస్తూ ఉంటే ప్రజలు అధికారం తీసేసినా మీరు ఇంకా ఆ కొసర అధికారం కోసం పాకులాడుతున్నట్టు కనపడుతుంది కనీసం ఇప్పుడైనా ప్రజల గురించి ఆలోచించేటువంటి ప్రయత్నం చేయండి మీ అధికారాలు మీరు ఎంతసేపు ఉన్న దానికోసం మీ తపన ఆరాటం కనపడుతుంది తప్ప ప్రతిపక్ష హోదా నాయకుడు మీరు మాట్లాడాలి అనుకుంటే మేము మొదటి రోజు చెప్పాం కదా రండి శాసనసభకు అందరు శాసనసభ్యుల్లాగానే మీకు మాట్లాడేటువంటి అవకాశం ఉంటుంది ఎందుకు మీరు ప్రతిపక్ష హోదా కావాలి నేనేదో ప్రజా సమస్యలు ఇప్పుడు గుర్తుకొచ్చినాయా మీకు వాస్తవాలు తెలుసుకోండి జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు దేశంలో వీఆర్ ది లార్జెస్ట్ పార్టీ గర్వంగా చెప్తాం తెలుగుదేశం పార్టీ లార్జెస్ట్ పార్టీగా అవతరించింది ఆ రోజు పశ్చిమ గోదావరి జిల్లా ఉండి ఎమ్మెల్యే కనుమూరి రఘురామకృష్ణంరాజు నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్న మురుగు డ్రైన్లు పంట కాలువలను ఆయన పరిశీలించారు బొండాడ వెంకయ్య వయ్యేరు మురుగు డ్రైన్లను పరిశీలించి వాటిలో పేరుకుపోయిన తూడు గుర్రపడెక్క చెత్త మెరకను తక్షణమే తొలగించాలని ఆయన అధికారులకు సూచించారు ఉండి నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్న వరి రైతులతో పాటు ఆక్వా రైతులు సైతం ఆదుకునేలా కాలువల ప్రక్షాళన నిర్వహిస్తున్నామని ఆయన చెప్పారు ఈ సందర్భంగా రైతుల నుంచి సహాయ నిధిని ఏర్పాటు చేశామని ఈ నిధికి అపూర్వ స్పందన లభిస్తోందని
ఆయన పేర్కొన్నారు. ఉండి నియోజకవర్గంతో పాటు ఇతర ప్రాంతాలకు చెందిన రైతులు, పారిశ్రామికవేత్తలు సైతం ఈ నిధికి తమ వంతు సహాయం అందిస్తున్నారని అన్నారు. ఈ మొత్తంతో సుమారు దశాబ్దన్నర కాలం పాటు అభివృద్ధికి నోచుకొని పంట కాలువలను, డ్రైనేజీలను మెరుగుపరుస్తామని రఘురాం కృష్ణంరాజు వివరించారు. ఈ కార్యక్రమంలో జనసేన ఉండి నియోజకవర్గ ఇన్ఛార్జ్ జుత్తిగ నాగరాజు, రైతు నాయకులు మంతన పెద్ద నరసింహులు, కిన్నెర వెంకన్న, కన్నెగంటి రూత్కళ, ముదునూరి కృష్ణంరాజు, గవర లక్ష్మి, పొత్తూరి వెంకటేశ్వరరాజు, కట్టా రాంబాబు, కునుకు శ్రీను, కాగిత మహంకాళి, దోసనపూడి రాంబాబు, టీడీపీ, జనసేన, బీజేపీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. డ్రైన్ ఆక్వా రంగానికి అది డ్రైన్ కాదు, అది మెయిన్ కెనాల్ లాంటిది. సో దీని మీద ఆధారపడి ఎన్నో వేల ఎకరాల ఆక్వా ఫార్మర్స్, చేపలు కావచ్చు, రొయ్యలు కావచ్చు, అందరూ డిపెండ్ అయి ఉన్నారు. సో దాని పరిస్థితి ఇప్పుడు ఇక్కడ చూసాం. రేపు ఎల్లుండిలోగా ఆ పంట కూడా వస్తుంది. ఈ పనులు మొదలుపెట్టి యుద్ధ ప్రాతిపదిక మీద ఊహించిన దానికన్నా కూడా రైతుల దగ్గర నుంచి చాలా మంచి స్పందన, మన పనులు మనం చేసుకోవాలి అని ఒక ఏదైతే ఆలోచన నేను ప్రజల ముందు ఉంచడం జరిగిందో చాలా అద్భుతమైన స్పందన వచ్చింది. తప్పకుండా ఎప్పుడో 2009లో ఒకసారి ఈ బొండాడ ఈ డ్రైన్ దీని మీద పనులు జరిగినాయని చెప్పారు. సో మళ్ళీ కనీసం ఇంకొక 4-5 సంవత్సరాల వరకు ఇబ్బంది లేకుండా ఉండేలాగా ఇప్పుడు పనులన్నీ చేపడుతున్నాం. సో కలెక్టర్ గారు ఫార్మల్ అప్రూవల్ ఉంది. బహుశా రేపు వచ్చేయచ్చు. వచ్చిన వెంటనే సేమ్ డే అంతా ఎక్విప్మెంట్ మొబిలైజేషన్ అంతా అయిపోయింది. సేమ్ డే మొదలుపెట్టి ఇలాగే ఇంకా చాలా చోట్ల కొంతమంది రైతులే ఆల్రెడీ కూడా కొద్ది రోజుల ముందే ప్రారంభించడం జరిగింది. అక్కడ మన ఈ జోలపాలెం, కలవపూడి ఆ ప్రాంతాల్లో ఇక్కడ రైతులు నరసింహరాజు గారి నాయకత్వంలో ఆల్రెడీ వాళ్ళు కొంచెం ఎక్కువ ఖర్చు అవుతుందని చెప్పి వాళ్ళు కొంచెం ఎక్కువ కూడా మనం అనుకున్న 1000 రూపాయలు కాకుండా ఎక్కువ కూడా కంట్రిబ్యూట్ చేసుకుని కూడా ఆ పనులు చేయడం జరుగుతుంది. సో కాబట్టి ఇది ప్రజల కోసం ప్రజలే చేసుకుంటున్నది. మా నాయకులు ఏంటంటే మేము ఒక అప్రూవల్స్ రావడానికి కానీ ఇనీషియల్గా వాళ్ళకి చెప్పి ప్రోత్సహించడం, ఇటువంటివన్నీ కొంత మా స్నేహితుల దగ్గర నుంచి కూడా, ఇక్కడ రైతులు కాకపోయినప్పటికీ కూడా స్నేహితుల దగ్గర నుంచి కూడా కొంత ఫండ్ కలెక్ట్ చేసి, అంటే ఏం లేదు వీళ్ళని మోటివేషన్, మన కోసం ఎవడో బయట వాడు ఇవ్వటమేంట్రా, మనమే చేసుకుంటామని ఒక మోటివేషన్ గురించి అనుకున్న దానికన్నా ఆ మోటివేషన్ బాగుంది. కాబట్టి ఇక్కడ ప్రజలు వీరి సహకారంతోనే పెద్ద రైతులు ఉన్నారంటే 1000 రూపాయలు కాకుండా 3000, 4000 కూడా వాళ్ళకున్న యాక్రేజ్ కన్నా ఎక్కువ ఇచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. అందరి సహకారంతో అద్భుతంగా ఈ ప్రోగ్రాము ముందుకెళ్తుంది. ఇంకా పక్క నియోజకవర్గంలో కూడా అంటే గణపురం నుంచి మనకి వస్తుంది కాబట్టి మెయిన్ పంట కాలంలో అక్కడ కొన్ని బాటిల్ నెక్స్ ఉన్నాయి. ఆ ఎమ్మెల్యే గారితో కూడా మాట్లాడి ఈ కెనాల్ వరకు మన మెయిన్ పంట కాలం వరకు అక్కడ బాటిల్ నెక్ కూడా అడ్రస్ చేయగలిగితే ఇంకా ఏ ప్రాబ్లము ఉండదు. సో మీ మీడియా కూడా అందరినీ కూడా మోటివేట్ చేయండి. తర్వాత ఎవరైతే ఎక్కువగా కంట్రిబ్యూట్ చేశారో కంట్రిబ్యూట్ చేసిన వాళ్ళందరితోటి సబ్ పెట్టుకుందాం. ఒక 2 నెలల తర్వాత ఎక్కువగా కంట్రిబ్యూట్ చేసిన వాళ్ళకి మన సన్మానం కూడా చేద్దాం. మీరందరూ కూడా సపోర్ట్ చేయండి. ఇప్పుడు ఎవరో కొంతమంది రైతుల దగ్గర తీసుకుంటాం కరెక్ట్ కాదని ఎవరో ఒకళ్ళిద్దరు అన్నారు. కాదని మాకు తెలీదా? మరి ఏం చేస్తాం? డబ్బులు లేనప్పుడు. పాత ప్రభుత్వంలో పార కూడా తీలా, ఓ పైసా ఇవ్వలేదు. ఇవ్వకపోగా మొత్తం అంతా గుల్ల చేసి వెళ్ళిపోయారు. నిధులు లేవు. మా వ్యవసాయం పోగొట్టుకుంటామా? మాకు మేము సాయం చేసుకుని మా పని మేము చేసుకుంటామా? మా పని మేము చేసుకుంటాం కూడా న్యాయం కాదన్నట్టుగా కొన్ని సంస్థలు మాట్లాడుతున్నాయి. అది కరెక్ట్ కాదండి. నా ఇల్లు నేను ఊడ్చుకుంటే నువ్వు ఊడ్చుకోకూడదు, ప్రభుత్వమే ఓడవాలన్నట్టుగా కొందరు నాయకులు మాట్లాడతాం. మరి మంచి నాయకులే అలా మాట్లాడటం కొంచెం బాధ అనిపిస్తుంది. కానీ ఇది ప్రజల కోసం, ప్రజలు వాళ్ళంతటి వాళ్ళు చేసుకుంటున్న సోషల్ రెస్పాన్సిబిలిటీతో చేసుకుంటున్న కార్యక్రమం. మా బాగు కోసం మేము చేసుకుంటున్నాం. సో కొంతమంది అలా మాట్లాడటం అనేది ఏమో నాకైతే అంత సంస్కారం కాదేమో అనిపించింది. వాళ్ళ మనసులు కూడా మీ మీడియా కథనాల ద్వారా మారాలని కోరుకుంటున్నాను. తిరుపతి జిల్లా గూడూరు పట్టణ పరిధిలోని గాంధీనగర్ ప్రాంతాన్ని గూడూరు ఎమ్మెల్యే సునీల్ కుమార్ పరిశీలించారు. ఈ సందర్భంగా మండల ప్రజా పరిషత్ ప్రాథమిక పాఠశాలను సందర్శించగా స్థానిక అధికారులు ఎమ్మెల్యేకు ఘన స్వాగతం పలికారు. ముందుగా గూడూరు ఎమ్మెల్యే సునీల్ కుమార్ స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు జరిపించారు. స్థానిక నాయకులు విఘ్నేశ్వర స్వామికి చేయించిన వెండి కిరీటాన్ని ఎమ్మెల్యే సునీల్ కుమార్ చేతుల మీదుగా దేవస్థానానికి అందజేశారు. అదేవిధంగా సునీల్ కుమార్ విజయం సాధిస్తే స్థానిక నాయకులు అన్నదానం కార్యక్రమం నిర్వహిస్తామని మొక్కుకోవడంతో సునీల్ కుమార్ చేతుల మీదుగా అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో లీలావతి, భారతి, భాస్కర్ రెడ్డి, శివకుమార్, సురేంద్ర, పెంచలయ్య, రమేష్ రెడ్డి, వెంకటకృష్ణయ్య, ఉదయ్ పటాస్, శివ, శ్రీవర్ధన్ రెడ్డి, చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు. జరిగిన వెంటనే పోలీసు వారు బ్రహ్మాండంగా స్పందించి ఆ ముద్దాయిలందరూ కూడా అరెస్ట్ చేసినందుకు
పోలీసు వారికి, సిఐ గారికి, ఎస్ఐ గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మేము చెప్పేది ఏంటంటే గతంలో కూడా ఇలాంటివి చాలా జరిగాయి, అత్యాచారాలు. ఎక్కడ అరెస్టులు లేవు. అత్యాచారం చేసినటువంటి ఎమ్మెల్సీకి పోలీసుల సెక్యూరిటీతో బ్రహ్మాండంగా ఆయనకి స్వాగతం బాత అవుట్లాస్ తీసుకొచ్చారు. మన ఎస్సీని ఒకరిని చంపేస్తే, డ్రైవర్ని చంపేస్తే వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీ ఆయన బయటకు వస్తే ఆయనకి జైజాలు కొడతా పోలీసు బందోబస్తు సిల్యూట్లు కొడతా తీసుకుపోయారు. అలాగే మన చాలామంది ఎస్సీలను చంపేశారు వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్లో. ఈరోజు రామలింగాపురంలో చిన్న ఈ పెద్ద ఇన్సిడెంట్ జరిగితే బాబు గారు స్వయానా ఫోన్ చేసి అక్కడ అమ్మాయి ఎవరు, ఆ అమ్మాయిని కనుక్కోండి, వాళ్ళ తల్లిదండ్రులతో మాట్లాడండి, వాళ్ళని పరామర్శించండి, ఆ బిడ్డకి స్కూల్ మీరు దగ్గరుండి మీరు చేర్పించండి అని చెప్పిన తర్వాత ఇక్కడికి నేరుగా మన నాయకులతో మాట్లాడి ఇక్కడ రావడం అండి. గతంలో పరిస్థితి లేదు. ఆలోచించండి. ఎందుకంటే మన కోసం స్పందించే నాయకుడు ఎవరో ఇప్పటికన్నా తెలుసుకోండి. మీరు ఎల్లకాలం ఒకే విధంగా ఉంటే నష్టపోయేది మనమే. అది పెంచడమ్మ అనేటువంటి అమ్మాయి పైన ఉన్నటువంటి పరిస్థితి చాలా బాధాకరమైన విషయం. ఖచ్చితంగా నిందితుల్ని కఠినంగా శిక్షించాలని చెప్పి కోరుకుంటున్నాం. ఇలాంటి సంఘటనలు మళ్ళీ పునరావృతం కాకుండా పోలీసు వారు గట్టి చర్యలు తీసుకోవాలని చెప్పి కోరుతున్నాం. అలాగే విలేజ్లో కూడా గస్తీ తిరగాలని కోరుతున్నాం. ఏం జరుగుతాయో అర్థం కాని పరిస్థితి. అక్కడ కూడా గస్తీకి పోలీసు వాళ్ళు వెళ్తే బాగుంటుందని చెప్పి పోలీసు వాళ్ళని రిక్వెస్ట్ చేస్తున్నాను. ఏదైనప్పటికీ ఇలాంటి సంఘటనలు మళ్ళీ పునరావృతం కాకుండా ఆ బిడ్డ ఎన్ని మర్చిపోయి బాగా చదువుకునే విధంగా ఖచ్చితంగా ఆ కుటుంబానికి తెలుగుదేశం పార్టీగా చంద్రబాబు నాయుడు గారు హామీ ఇచ్చారు. దాంతోనే మేము అందరం కూడా ఇక్కడ రావడం జరిగిందని చెప్పి మేము తెలియజేస్తున్నాం. ఏదైనప్పటికీ ఈరోజు ఇప్పుడే చెప్తున్నారు దేవాలయానికి సంబంధించి ఎత్తు పెంచాల మట్టి అని. అది ఎంత ఉందో ఎస్టిమేషన్ తీసుకొస్తే ఖచ్చితంగా గవర్నమెంట్ ద్వారా ఉంటే గవర్నమెంట్, లేకపోతే నేనన్నా నా డబ్బులు ఇచ్చి నేను చేస్తానని చెప్పి నేను తెలియజేస్తాను. మీకెవరు అందుబాటులో ఉంటారో ఎవరన్నా కావచ్చు, మీ గ్రామానికి ఎవరైతే చిన్న పని చేశారో, మీరు మాట్లాడితే నిలిచి మాట్లాడే ఎవరో అతను కొట్టేయండి. ఇది సునీల్ కుమార్ కావచ్చు, ఇంకొకరు కావచ్చు. మీరు ఒకరి కింద ఇంకా బానిసలుగా ఉండేటువంటి సంస్కృతిని మీరు ఇప్పటికైనా మర్చిపోండి. ఆయన అన్నం పెడతానా మీ బలం పెట్టుకొని అవతల లీడర్లుగా విరవేస్తున్నారు బయట. గుర్తుంచుకోదగ్గ విజయం. ఎందుకంటే డబ్బున్నోడు, కోటేశ్వరుడు, ఆయన వస్తేనే సునీల్ కుమార్ గెలుస్తాడు, ఈయన వస్తేనే సునీల్ కుమార్ గెలుస్తాడు. సునీల్ కుమార్ ఓడిపోతాడు. సునీల్ కుమార్కి వ్యతిరేకత ఉంది. సునీల్ కుమార్కి పోతే కులపిచ్చా ఎక్కువ. సునీల్ కుమార్కి ఆడిపోతాడు, ఎస్సీల గురించి మాట్లాడతాడు. కాబట్టి ఇలాంటి వాడు రాకూడదు. ఆయన చూశాను ఎస్సీ ఏరియాలో సిమెంట్ రోడ్డు వేసుకున్నాడు, ఆయన మాకు వేయలేదు. అట్లాగే ఆయన కానిపోతే గ్రూపులు తయారు చేస్తాడు, ఎస్సీలను కూడా బాగా వృద్ధి చేస్తాడనేటువంటి దాంతో కొంత వరకు ప్రచారం చేశారు నా పైన. అవన్నీ కూడా పక్కన పెట్టి మన వాళ్ళందరూ కూడా కష్టపడి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు నాకు కష్టపడి పనిచేసి గెలిచారు. దాంతోపాటు మధ్యతరగతి రెడ్డి సామాజిక వర్గం, మధ్యతరగతి రెడ్లు, కోటేశ్వర్లు కాదు, మధ్యతరగతి రెడ్లు ఈరోజు మనకు చేశారు. కాబట్టి వీళ్ళందరి యొక్క సహాయ సహకారాలతో ఈరోజు నా గెలుపు సాధ్యమైంది. ఖచ్చితంగా నా వరకు గవర్నమెంట్తో మాట్లాడి ఏమేం చేయాలో పేద కాలనీలకు కానీ, ఎస్సీ కాలనీలకు కానీ, బీసీ కాలనీలకు కానీ, మైనార్టీ కాలనీలకు కానీ ఖచ్చితంగా నేను చేస్తానని చెప్పి అందరికీ తెలియజేస్తున్నా. మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని పోలీసులు అరెస్టు చేశారు. పిన్నెల్లిని పల్నాడు ఎస్పీ కార్యాలయానికి తరలించారు. పిన్నెల్లి ముందస్తు బెయిల్ పిటిషన్లను హైకోర్టు కొట్టివేసింది. దీంతో ఆయన్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి ఏపీ హైకోర్టులో భారీ షాక్ ఇచ్చింది. అరెస్టు నుంచి రక్షణ కోరుతూ పిన్నెల్లి వేసిన ముందస్తు బెయిల్ పిటిషన్లు కొట్టివేసింది. హైకోర్టులో 4 ముందస్తు బెయిల్ పిటిషన్లను పిన్నెల్లి రామకృష్ణారెడ్డి దాఖలు చేశారు. ఈ వాదనలతో ఏకీభవించిన హైకోర్టు పిన్నెల్లి ముందస్తు బెయిల్ పిటిషన్లను కొట్టివేసింది. దీంతో పోలీసులు ఆయన్ను అరెస్టు చేసి కోర్టు ముందు హాజరుపరచగా కోర్టు 14 రోజులు రిమాండ్ విధించింది. అయితే పిన్నెల్లి సోదరుడు వెంకట్రామిరెడ్డి పరారీలో ఉన్నట్లు సమాచారం. ఈవీఎం ధ్వంసం సహా పలు హత్యాయత్నం కేసుల్లో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి నిందితుడిగా ఉన్నారు. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.